వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోయే అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైనటువంటి జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రతిరోజు రైతులు మేఘాల వైపు దీనంగా చూస్తున్నారు. వానదేవుడు ఎప్పుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె ముగుస్తున్నా ముసురుకోని వానలు ఉసురు అనిపిస్తున్నాయి. దుక్కులు చేసినటువంటి రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. వడగాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడం, ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. ఈ నెల 8న రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా ఆశించినంత ముందుకు కదలడం లేదు. దీంతో 25 జిల్లాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. రాష్ట్రంలో జూన్ 19 నాటికి సాధారణ వర్షపాతం 76.3 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 54.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అటు 11 జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 74% లోటు ఉంది. ఈ జిల్లాలో 19వ తేదీ నాటికి 91.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 23.6 మిల్లీమీటర్ల మాత్రమే కురిసింది. అలాగే వరంగల్ జిల్లాలో 70%, హనుమకొండ జిల్లాలో 70%, సిద్దిపేట జిల్లాలో 64%, నిర్మల్ జిల్లాలో 63%, ఆదిలాబాద్ జిల్లాలో 63%, యాదాద్రి భువనగిరి జిల్లాలో 62%, నిజామాబాద్ జిల్లాలో 56%, మహబూబాబాద్ జిల్లాలో 55%, జైత్యాల జిల్లాలో 55%, మంచిర్యాల జిల్లాలో 50% తీవ్రమైన లోటు ఉంది. ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలే కురిశాయి. ఈ వానాకాలంలో రాష్ట్రంలో 20% లోటు తప్పదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. జూన్లో సగటున 130.3 మిల్లీమీటర్లు, జూలైలో 227.4, ఆగస్టులో 215.8, సెప్టెంబర్లో 167.1 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే ఎలినో పరిస్థితుల ప్రభావంతో ఈ దఫా వర్షాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇటు వాతావరణం చాలా ఎప్పటిలాగే ఎండలు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా జిల్లాలో చూస్తున్నాం. ప్రధానంగా వర్షాలు పడక రైతులు కూడా ఏదైతే పంట పొలాలకు కావచ్చు, పంట వేయడానికి ఆలోచిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, మొత్తానికి చాలా చోట్ల కూడా కురవాల్సిన సమయంలో వర్షం కురవక రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఏం చెబుతోంది? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భిన్న వాతావరణాలు చోటు చేసుకుంటాయి. ఒకవైపు ఏమో భారీ ఎండలు కొడుతున్నాయి, మరోవైపు ఏమో కూడా తేలికపాటి నుండి వర్షము, అటు జల్లులు పడే అవకాశాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా జూన్ నెలలో చూసుకుంటే మాత్రం దాదాపుగా ఇప్పటికే వర్షపాతం ఎక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఏదైతే జూన్ నెలలో కూడా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఈ ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు కదలికలు ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం పైన కూడా నైరుతి ఋతుపవనాలు ఎటు కదలలేని పరిస్థితి ఒకే దగ్గర ఉంది. ఏదైతే వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. డిఫరెన్స్ గా వాతావరణం చూపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ రంగంలో కూడా ఇప్పటికే తీరని లోటు కూడా కనిపిస్తున్నందుకు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జూన్ నెలలో కూడా వర్షాల ముఖం చాటేసాయన్నట్టు కూడా విధంగా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు రైతులు మేఘాల వైపు చూసి దీనంగా చూస్తున్నారు. అటు వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అని ఎదురు చూస్తున్నారు. అటు ఏదైతే మృగశిర కార్తె ముగిసిన తర్వాత కూడా వర్షాల కోసం కూడా అటు రైతులు కూడా ఎదురు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే రైతులందరూ దీన పరిస్థితిలో కూడా ఉన్నారన్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. అటు సూర్యుడు నిప్పులతో కూడా కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఇప్పటికే హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది. దాదాపు ఉత్తర ఈశాన్య తెలంగాణలో కూడా హీట్ వేవ్ కొనసాగే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. అటు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తలేవు. అటు రైతులు కూడా దుక్కులు దున్ని కూడా అటు చెదలు చేసుకుని రెడీగా ఉన్నారు.
కానీ మబ్బులు మాత్రం ఇప్పటికే అటు గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక పంట వేయక అందరు రైతులందరూ కూడా అయోమయమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 11 జిల్లాలో కూడా తీవ్రమైన లోటు వర్షపాతం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అసలు దాదాపు రాష్ట్రంలో జూన్ 19 నాటికి సాధారణ వర్షపాతాలు 76.3 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా అది కేవలం 54.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అంటే 11 జిల్లాలో కూడా తీవ్రమైన లోటు వర్షం ఉంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 74% లోటు ఉంది. ఈ జిల్లాలో మాత్రం 19వ తేదీ నాటికి 91.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 23.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అటు వరంగల్లో కూడా ఇదే పరిస్థితి, దాదాపుగా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు 70% ఉండాల్సింది ఇప్పుడు, కానీ 70% కూడా నమోదు కాకపోవడం, హన్మకొండ జిల్లాలో కూడా 70% కదా. దీని వల్ల కూడా అటు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతి ఒక్క అంటే దాదాపు జిల్లాలో మాత్రం ఎక్కడ చూసినా రైతులు అయోమయ పరిస్థితి. అటు ఏ పంటలు వేయాలో అర్థం కాని పరిస్థితి. అటు వాతావరణం అనుకూలించక ఇబ్బంది పడుతున్నారు. అటు ఎల్నినో ప్రభావంతో కూడా అటు వర్షాలు కూడా ఎక్కువ నమోదు కాకుండా ఉండడానికి ప్రధానంగా కనిపిస్తున్నాయి. అటు మేఘాలు కూడా గ్రామీణ ప్రాంతాల సైడ్ కూడా మేఘాల వల్ల కూడా మేఘాలను చూస్తూ కూర్చుంటున్నారు, కానీ వానదేవుడు మాత్రం ఇంత కరుణించలేడంటూ కూడా తెలియజేస్తున్నారు. ఉక్కపోత వాతావరణంతో కూడా గ్రామాలు కానీ అటు నగరాలు కానీ తీవ్రంగా ఎండ వాతావరణం ఉంటున్నాయి. సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో కూడా ఇదంతా జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణలో తేలికపాటి జల్లులే కానీ పూర్తి స్థాయిలో మోస్తారు స్థాయిలో వర్షాలకు ఆస్కారం లేదంటూ ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇక జూలై మంత్ లో కూడా వర్షం ఏ విధంగా ఉంటుందో కూడా, అసలు ఏ విధంగా కురుస్తుంది, అసలు వస్తుందా రాదా, మరి ఆగస్టుకి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఎల్లినో ప్రభావం ఎంతుంటాయనే పైన కూడా వాతావరణ అధికారులు మరింత సమాచారం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సురేష్, థ్యాంక్ యూ అరవింద్.